Thermodynamics, air standard cycles. A thermodynamic cycle is a series of thermodynamic processes transferring heat and work while varying pressure, temperature, and other state variables, eventually returning a system to its initial state. ఇక్కడ మనకు థర్మోడైనమిక్ సైకిల్ ఏంటంటే వేరియస్ థర్మోడైనమిక్ ప్రాసెస్ ఉంటాయి. అవి ఫైనల్గా వచ్చేసరికి రిటర్నింగ్ టు ఇట్స్ ఇనిషియల్ స్టేట్. మనకి ఒరిజినల్ స్టేట్కి ఎప్పుడైతే వచ్చిందో ఫైనల్ ప్రాసెస్ అనేది అది ఇనిషియల్ స్టేట్కి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఒక థర్మోడైనమిక్ సైకిల్ కింద ట్రీట్ చేస్తాం. ఈ థర్మోడైనమిక్ సైకిల్లో మనకి ట్రాన్స్ఫరింగ్ హీట్ అండ్ వర్క్, ఇక్కడ మనకి ఈ హీట్ అనేది వర్క్ కింద ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. ఈ డిఫరెంట్ ప్రాసెస్లో మనకి ఆ ప్రెజర్ వేరియేషన్స్ కానీ, టెంపరేచర్ వేరియేషన్స్ కానీ, అదర్ స్టేట్ వేరియబుల్స్ అంటే వాల్యూమ్ వేరియేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. వాల్యూమ్ కానీ, స్పెసిఫిక్ వాల్యూమ్ వేరియేషన్స్ కానీ వస్తూ ఉంటాయి. ఈ థర్మోడైనమిక్ సైకిల్లో అంటే వెన్ ఏ సిస్టమ్ అండర్గోస్ ఎ థర్మోడైనమిక్ సైకిల్ దెన్ ద నెట్ హీట్ సప్లైడ్ టు ఎ సిస్టమ్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆన్ ఇట్స్ సరౌండింగ్. అంటే ఎంతైతే నెట్ హీట్ సప్లై చేసామో సిస్టమ్కి అది మనకి ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆన్ ఇట్స్ సరౌండింగ్. మనకి ఈక్వేషన్ చూసుకుంటే సిగ్మా క్యూ సప్లైడ్ అంటే ఎంతైతే హీట్ ఇచ్చామో సిస్టమ్కి మైనస్ సిగ్మా క్యూ రిజెక్టెడ్ అంటే సిస్టమ్ నుంచి రిజెక్ట్ అయిన హీట్ని, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే మనకి నెట్ వర్క్ అవుట్పుట్ రావడం జరుగుతుంది అనమాట. ఎఫిషియన్సీ ఆఫ్ ద సిస్టమ్ తీసుకుంటే ఎఫిషియన్సీ నెట్ వర్క్ అవుట్పుట్ బై సమ్ ఆఫ్ ద హీట్ సప్లైడ్ అంటే ఇక్కడ ఎంతైతే సిస్టమ్కి హీట్ ఇచ్చామనేది తీసుకుంటాం, దాని రేషన్ తీసుకుంటే దాని యొక్క సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్లో ఎజెషన్స్ తీసుకుంటే వర్కింగ్ ఫ్లూయిడ్ ఈజ్ ఎయిర్, వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది ఎయిర్ కింద ట్రీట్ చేస్తాం, అది పర్ఫెక్ట్ గ్యాస్ అయి ఉండాలి. అలాగే హోమోజినియస్ ఇన్ కాంపోజిషన్ అండ్ అండర్గోస్ నో కెమికల్ చేంజ్ త్రూ అవుట్ ద సైకిల్. ఈ సైకిల్లో ఎటువంటి కెమికల్ చేంజెస్ రాకూడదు. అంటే త్రూ అవుట్ సైకిల్లో అది ఇనిషియల్ స్టేట్కి స్టార్టింగ్ స్టేట్ నుంచి ఇనిషియల్ ఫైనల్ స్టేట్కి వెళ్ళి మళ్ళీ ఇనిషియల్ స్టేట్ వచ్చే వరకు ఆ ఫ్లూయిడ్కి, వర్కింగ్ ఫ్లూయిడ్కి, ఎయిర్కి ఎటువంటి కెమికల్ చేంజెస్ రాకూడదు. ఆ కాంపోజిషన్ కూడా సేమ్ ఉండాలన్నమాట. కాంపోజిషన్ అంటే మనకి వేరియేషన్, కాంపోజిషన్ అంటే దాంట్లో ఉన్న పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, ఎయిర్ కాంపోజిషన్ అనేది చేంజ్ అవ్వకూడదు. దాన్ని మనం హోమోజినియస్ అంటాం. అది PV ఈజ్ ఈక్వల్ టు MRT అనే గ్యాస్ ఈక్వేషన్ని ఫాలో అవ్వాలి. అలాగే నెక్స్ట్ అజంప్షన్స్, ద కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ఆర్ ఇంటర్నల్లీ రివర్సబుల్ అండ్ అడియాబాటిక్. ఇక్కడ కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్నల్లీ రివర్సబుల్ అండ్ అడియాబాటిక్ అంటున్నారు. అంటే దీంట్లో ఎటువంటి హీట్ ఎడిషన్ కానీ, హీట్ రిజెక్షన్ కానీ జరగదు డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్ అప్పుడు అనమాట. అలాగే నెక్స్ట్ థర్డ్ అబ్జెక్షన్, ద కంబస్టన్ ప్రాసెస్ ఈజ్ రీప్లేస్డ్ బై రివర్సబుల్ హీట్ ఎడిషన్ ప్రాసెస్ అండ్ ఎగ్జాస్ట్ ప్రాసెస్ ఈజ్ ఏ రివర్సబుల్ హీట్ రిజెక్షన్ ప్రాసెస్. ఇక్కడ కంబస్టన్ ప్రాసెస్ తీసుకుంటే ప్రాక్టికల్గా వచ్చేసరికి మనకు కంబస్టన్ ప్రాసెస్ ఉంటుంది. ఇందులో ఏంటంటే ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్లో కంబస్టన్ ప్రాసెస్ బదులు ఎలా చేస్తామంటే హీట్ ఎడిషన్ అంటున్నాం అనమాట. అక్కడ మనం హీట్ యాడ్ చేస్తాం. అలాగే ఎగ్జాస్ట్ ప్రాసెస్ ఎలా తీసుకుంటున్నామంటే హీట్ రిజెక్షన్ ప్రాసెస్ కింద తీసుకుంటున్నాం ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్లో. అలాగే చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద వర్కింగ్ ఫ్లూయిడ్ ఈజ్ నెగ్లిజిబుల్. ఈ గ్యాసెస్కి సంబంధించిన చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ కానీ, పొటెన్షియల్ ఎనర్జీ కానీ ఆ వర్కింగ్ ఫ్లూయిడ్ని నెగ్లిజిబుల్ చేస్తూ ఉంటాం. ద ఆపరేషన్ ఆఫ్ ఇంజిన్ ఈజ్ ఫ్రిక్షన్లెస్. మొత్తం ఎంటైర్ ఆపరేషన్లో సైకిల్లో వచ్చే ఆపరేషన్స్ అన్నీ కూడా ఫ్రిక్షన్లెస్, ఎటువంటి ఫ్రిక్షన్ కన్సిడరేషన్ కానీ, అలాగే రేడియేషన్ లాసెస్ కానీ, దీంట్లో CP/CV వాల్యూస్ కూడా కాన్స్టెంట్గానే మారవన్నమాట. ఆ వాల్యూస్ కూడా కాన్స్టెంట్గా ఉన్నట్టే అజంప్షన్ చేసుకుంటాం. కంపారిజన్ ఆఫ్ ఎయిర్ స్టాండర్డ్, దీన్ని ఐడియల్ సైకిల్స్ అంటాం. ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్కి అలాగే ఫ్యూయల్ ఎయిర్ సైకిల్స్కి. ప్రాక్టికల్ సైకిల్స్ అంటే ఫ్యూయల్ ఎయిర్ సైకిల్స్ ఎయిర్తోనే ఆపరేట్ అవ్వవు కదా, అవి కంపల్సరీగా ఫ్యూయల్ అంటే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇలాంటి ఫ్యూయల్స్ని సప్లై చేసినప్పుడు అవి ఆపరేట్ అవుతాయి. అలాంటి ప్రాక్టికల్ సైకిల్స్కి ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్కి ఉన్న కంపారిజన్ ఏంటి మేము చూద్దాం. దేంట్లో ఏంటంటే ఎయిర్ స్టాండర్డ్ సైకిల్ అనాలిసిస్ ఈజ్ మెయిన్లీ అండర్స్టూడ్ హౌ ద ఎఫిషియన్సీ ఈజ్ ఇంప్రూవ్డ్ బై ఇంక్రీజింగ్ ద కంప్రెషన్ రేషియో. అంటే ఇక్కడ కంప్రెషన్ రేషియోని ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ అనేది ఎలా పెరుగుతుంది, ఎలా ఎఫెక్ట్ అవుతుంది, కంప్రెషన్ రేషియోకి ఎఫిషియన్సీకి ఉన్న రిలేషన్ని దీంట్లో తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్ అనాలిసిస్
డు నాట్ కన్సిడర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యూయల్ ఎయిర్ రేషియో. ఇక్కడ ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ అదే ఎనాలిసిస్ అనేది ఫ్యూయల్ ఎయిర్ రేషియోని లేకపోతే ఎయిర్ ఫ్యూయల్ రేషియోని కన్సిడర్ చేయదు. ఎందుకంటే ఇక్కడ ఫ్యూయల్ని మెయిన్ వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది ఇక్కడ ఎయిర్ కింద కన్సిడర్ చేస్తాం, ఫ్యూయల్ని కన్సిడర్ చేయనమాట ఆన్ ద థర్మల్ ఎఫిషియన్సీ బికాస్ ద వర్కింగ్ ఫ్లూయిడ్ మీడియం ఈజ్ అజ్యూమ్డ్ టు బి ఎయిర్. అందుకే మనం ఎయిర్ని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్యూయల్ ఎయిర్ రేషియోని అలాగే థర్మల్ ఎఫిషియన్సీ ఎఫెక్ట్ ఎలా థర్మల్ ఎఫిషియన్సీ మీద ఎఫెక్ట్ అవుతుంది అనేది కన్సిడర్ చేయం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇన్ జనరల్ ఫ్యూయల్ ఎయిర్ సైకిల్ అనాలిసిస్ ఈజ్ యూజ్డ్ టు స్టడీ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యూయల్ ఎయిర్ రేషియో ఆన్ ద ఇంజన్ థర్మల్ ఎఫిషియన్సీ. ఇక్కడ జనరల్గా వచ్చేసరికి ఫ్యూయల్ బేస్డ్ ఇంజిన్స్ ఉంటాయి మనకు అన్నీ. అందుకని ఆ సైకిల్లో అప్లై చేసిన ఫ్యూయల్ ఎయిర్ సైకిల్స్ని ఎలా చేస్తామంటే ఆ ఫ్యూయల్ ఎయిర్ రేషియో థర్మల్ ఎఫిషియన్సీ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనే దాని మీద మెయిన్ ఎక్కువగా స్టడీ చేస్తాం ప్రాక్టికల్గా వచ్చేసరికి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ చూసుకుంటే ఫస్ట్ దీంట్లో కేటగిరీస్ చూసుకుంటే ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్లో 2 కేటగిరీస్ ఉంటాయి. అవి రివర్సిబుల్ సైకిల్స్, ఇర్రివర్సిబుల్ సైకిల్స్. రివర్సిబుల్లో వచ్చేసరికి కార్నట్ సైకిల్, ఎరెక్షన్ సైకిల్, స్టెర్లింగ్ సైకిల్స్. ఈ వీటిని మనం సిఈఎస్, సి కార్నట్, ఈ అంటే ఎరెక్షన్, ఎస్ అంటే స్టెర్లింగ్ సైకిల్స్. ఇవి అన్నీ కూడా మనకి రివర్సిబుల్ సైకిల్స్. ఎప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతూ ఉంటాడో ఈ 3 బాగా గుర్తుంచుకుంటే రివర్సిబుల్ సైకిల్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇర్రివర్సిబుల్ సైకిల్స్ వచ్చేసరికి ఆటో సైకిల్, డీజిల్ సైకిల్, డ్యూల్ కంబస్షన్ సైకిల్, అట్కిన్సన్ సైకిల్, గ్యాస్ టర్బైన్ సైకిల్. దీన్ని మనం జౌల్ సైకిల్ అంటాం. గ్యాస్ టర్బైన్ జౌల్ సైకిల్ మీద వర్క్ చేస్తుంది. ఇంకో పేరు ఉంది దీనికి, బ్రాటన్ సైకిల్ కూడా అంటాం. బ్రాటన్ సైకిల్ అంటే దీంట్లో వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది కంబస్టబుల్ గ్యాసెస్ని ఇచ్చేస్తాం, గ్యాస్ అందుకని అంటాం గ్యాస్ టర్బైన్ సైకిల్. నెక్స్ట్ ఇవి మాడిఫైడ్ అనమాట. ఇవన్నీ ఏంటంటే మనకి రివర్సిబుల్ సైకిల్స్ వీటిలో ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్లో రావు, కానీ రిఫ్రిజిరేషన్ సైకిల్ అంటే రివర్స్డ్ బ్రాటన్ సైకిల్ని దీంట్లో ఇచ్చేస్తారు. అలాగే స్టీమ్ పవర్ ప్లాంట్లో ఇచ్చేసేది ర్యాంకైన్ సైకిల్స్, ర్యాంకైన్ సైకిల్ని ఇచ్చేస్తారు. ఇందులో వర్కింగ్ ఫ్లూయిడ్ వచ్చేసరికి ర్యాంకైన్ సైకిల్లో స్టీమ్. కార్నట్ సైకిల్, కార్నట్ సైకిల్ అనేది రివర్సిబుల్ సైకిల్. ఇందులో ఏంటంటే 2 ఐసోథర్మల్ ప్రాసెస్, 2 రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్ ఉంటాయి. ఫస్ట్ మనకి ఏంటంటే దీంట్లో ఫస్ట్ 1 నుంచి 2కి, అంటే దీంట్లో చూస్తే 1 నుంచి 2కి ఇదే ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటాం. అలాగే 2 నుంచి 3కి అంటే 3 నుంచి వస్తుంది కాబట్టి ఇది ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. ఇది ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడు దీన్ని ఐసెంట్రోపిక్ అంటున్నాం కాబట్టి రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో ఎటువంటి హీట్ యాడ్ అవ్వదు, అలాగే రిజెక్ట్ అవ్వదు. కాబట్టి ఈ ఇన్సులేషన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. దీంట్లో ఎటువంటి హీట్ లాస్ కానీ ఉండకూడదు. అలాగే 3-4 ఉంది. ఈ 3-4 అనేది ఐసోథర్మల్ కంప్రెషన్. ఇక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటూ ఉంటుంది. హీట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద హై టెంపరేచర్ సోర్స్ టు అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ T3. అలాగే 4-1 లాస్ట్ ప్రాసెస్ 4-1 ఇది ఐసెంట్రోపిక్ కంప్రెషన్. 4-1 అంటే ఈ ప్రాసెస్, ఇది ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అంటున్నాం. దీంట్లో ఎక్స్పాన్షన్ కంటిన్యూస్ అండర్ ద ఐసెంట్రోపిక్, థర్మల్లీ ఇన్సులేటెడ్ అండ్ రివర్సిబుల్ అడియాబాటిక్. ఇవి ప్రెజర్ వాల్యూమ్ వేరియేషన్స్ రేషియోస్, ప్రెజర్ అండ్ వాల్యూమ్ రేషియోస్ ఆర్ హ్యూజ్ ఇన్ దిస్ సిస్టమ్ విచ్ ఈజ్ నాట్ ప్రాక్టికలీ ఫీజిబుల్. ఇది ప్రాక్టికల్గా వచ్చేసరికి పాసిబిలిటీ అవుతుంది. ఈ కార్నట్ సైకిల్ ఏదైతే వర్క్ చేస్తుందో కార్నట్ ఇంజిన్స్ అనేది 2 టెంపరేచర్ లిమిట్స్ వద్ద ఇవి వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్గా ఇది నాట్ పాసిబుల్. పోస్ట్ మెయిన్ దీంట్లో ఏంటంటే మనకి మనం మెయిన్ పాయింట్స్ చూసుకుందాం. కార్నట్ సైకిల్లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఐసోథర్మల్ అండ్ 2 ఐసెంట్రోపిక్ ప్రాసెస్. ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఈ పాయింట్స్, మెయిన్ పాయింట్స్ రాసాం. ఇందులో ఏంటంటే మెయిన్గా కార్నట్ సైకిల్లో 2 ఐసోథర్మల్ అండ్ 2 ఐసెంట్రోపిక్ ప్రాసెస్ ఉంటాయి. అవి మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ రివర్సిబుల్ సైకిల్. ఇది రివర్సిబుల్ సైకిల్ అండ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ వర్క్స్ ఆన్ కార్నట్ సైకిల్. ఈ బిట్ కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. రివర్సిబుల్ సైకిల్ ఇది మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉంటుంది. ఏదైతే కార్నట్ ఇంజిన్స్ లేకపోతే హీట్ ఇంజిన్స్ మీద వర్క్ చేస్తుందో ఈ ఇంజిన్కి ప్రాక్టికల్గా పాసిబిలిటీ కాదు, థియరిటికల్గా చెప్పుకుంటున్నాం. ఏదైతే వర్క్ చేస్తుందో ఈ సైకిల్ ఏదైతే వర్క్ చేస్తుందో దానికి మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉంటుంది అనమాట. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంజిన్ హ్యాస్ అ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అంటే మీకు కింద ఆప్షన్స్లో రివర్సిబుల్ ఇంజిన్ వస్తే అది పెట్టుకోవచ్చు, లేదంటే కార్నాట్ ఇంజిన్ వస్తే అది పెట్టుకోవాలన్నమాట కంపల్సరీగా. కార్నాట్ ఇంజిన్ కానీ రివర్సిబుల్ ఇంజిన్ కానీ అంటాడు. ఈ రివర్సిబుల్ ఇంజిన్ అన్నా కార్నాట్ ఇంజిన్ అన్నా ఏ సైకిల్ మీద వర్క్ చేస్తుందంటే కార్నాట్ సైకిల్ మీద వర్క్ చేస్తుందని చెప్పారు. దీని ఎఫిషియన్సీ వచ్చేసరికి ఇది కూడా మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. డైరెక్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈజీగా చూసుకోవచ్చు. దీని ఎఫిషియన్సీ
1 మైనస్ T3 బై T1, 1 మైనస్ T3 బై T1 అంటున్నాం. ఇక్కడ T3 అంటే ఇది. నెక్స్ట్ T1 అంటే మనకి T1 కానీ T2 కానీ కరెక్ట్ అవుతుంది. ఇవి తీసుకోవచ్చు అంటే టెంపరేచర్స్. అంటే ఇది T3 అనేది లోవర్ టెంపరేచర్, తక్కువ టెంపరేచర్ ఉన్నది TL పైన వేసుకోవాలి, ఇక్కడ వేసుకోవాలి. హైయెస్ట్ అంటే సోర్స్ టెంపరేచర్ T1 వేసుకోవాలన్నమాట. ఇఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నట్ సైకిల్ ఇంక్రీజెస్, ఈ బిట్ కూడా చాలాసార్లు ఇస్తూ ఉంటాడు. మనకి ఈ ఈక్వేషన్ తెలిస్తే ఆటోమేటిక్గా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎఫిషియన్సీ చూడండి, ఈక్వేషన్ వేసుకున్న తర్వాత ఎఫిషియన్సీ ఆఫ్ కార్నట్ సైకిల్ ఇంక్రీజెస్ T1. ఇక్కడ ఏంటంటే మనకి ఎఫిషియన్సీలో మనకి ఇది ఇంక్రీజ్ అవ్వాలంటే ఏంటి, దీని వాల్యూ పెరగాలి. అంటే T1 ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే T3ని డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి T3ని డిక్రీజ్ చేసుకుందామంటే ఇది లిమిటెడ్ టు లోవర్ టెంపరేచర్ ఏంటంటే మనకి ఫిక్స్ అయిపోయి ఉంటుంది మ్యాక్సిమం. కాబట్టి మనకు ఉన్నది ఏంటంటే పాసిబిలిటీ ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవడమే. ఎక్కువగా మనకి ఆప్షన్లో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే T1ని ఇంక్రీజ్ చేసుకోవడం. T1 అంటే సోర్స్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసుకోవడం అనమాట. అది ఇంక్రీజ్ చేసుకుంటే సోర్స్ టెంపరేచర్ని మనకి ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకోవాలి. సింక్ వచ్చేసరికి మనకి లిమిటెడ్ టు లోవర్ టెంపరేచర్ అనేది ఇంకా మ్యాక్సిమం లోయెస్ట్గా దగ్గర చేస్తామన్నమాట. ఇది ఏంటంటే ఎప్పుడైతే అబ్సల్యూట్ టెంపరేచర్కి రీచ్ అయిందో ఇది T3 అనేది, అక్కడ మనకి 100% ఎఫిషియన్సీ రావడం జరుగుతుంది. అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటే -273 డిగ్రీ సెల్సియస్, లేదంటే 0 డిగ్రీ కెల్విన్కి రీచ్ అవ్వడం. ఇది ప్రాక్టికల్గా పాసిబిలిటీ కాదు, ఇంపాసిబుల్. అందుకనే ఇఫ్ ద కార్నాట్ సైకిల్ ఎఫిషియన్సీ 100% అవుతుందంటే T3 రీచెస్ ద అబ్సల్యూట్ జీరో. దాని మీనింగ్ ఏంటంటే ఈ T3 టెంపరేచర్ అనేది లోయెస్ట్ సింక్ టెంపరేచర్ అనేది మనకి -273 డిగ్రీ సెల్సియస్, దాన్ని మనం 0 డిగ్రీ కెల్విన్ అంటున్నాం, అక్కడికి రీచ్ అవ్వాలి. అప్పుడు ఈ కార్నాట్ ఎఫిషియన్సీ అనేది 100% వస్తుంది. ఇది ప్రాక్టికల్గా అసలు ఇంపాసిబుల్. అది ఈ బిట్ కూడా ఇంపార్టెంటే. మనకి ఏంటంటే ఫస్ట్ మీకు ఎప్పుడైనా కార్నాట్ సైకిల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవ్వాలంటే మెయిన్ ఈ బిట్ గుర్తుంచుకోండి. T1 ఇంక్రీజ్ అవ్వాలి, ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇవ్వాలి. అంటే సోర్స్ యొక్క టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసుకోవడం T1 అంటే. అదే హెచ్ అనమాట, TH అంటాం. ఇక్కడ మనకి ఏంటంటే హైయెస్ట్ టెంపరేచర్. ద వాల్స్ ఆఫ్ సిలిండర్స్ అండ్ పిస్టన్స్ పర్ఫెక్ట్ నాన్ కండక్టర్ ఆఫ్ హీట్. అక్కడ ఏంటంటే ఈ సిలిండర్ వాల్స్ కానీ పిస్టన్స్ వాల్స్ లేకపోతే కనెక్టింగ్ రాడ్స్ ఇవి కానీ పర్ఫెక్ట్గా ఇన్సులేటర్స్ అయి ఉండాలి. దాంట్లో ఎటువంటి హీట్ లాస్ అనేది రాకూడదు అనమాట. పర్ఫెక్ట్ ఇన్సులేటర్స్ని యూజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈ ఐసోథర్మల్ కానీ ఇవి కానీ మెయింటైన్ అవుతాయి. ఇక్కడ ఎఫిషియన్సీ కార్నాట్ సైకిల్ ఎఫిషియన్సీ చూసుకుంటే అవి థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ కెన్ బి రైట్. ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. మనకి ఎఫిషియన్సీ అంటే QH. హెచ్ అంటే ఇక్కడ సోర్స్ అని అర్థం. ఈ L అంటే లోవర్, హెచ్ అంటే హయ్యర్ అని అర్థం. సోర్స్ ఎప్పుడే ఎక్కువ ఉంటుంది, సింక్ అంటే తక్కువ ఉంటుంది అనమాట. QH - QL/QH. ఇవి తీసుకుంటే 1 - QL/QH ఉంటుంది. ఇది మనం డివైడ్ చేసుకుంటే దీన్ని 1 వస్తుంది అనమాట. ఇది 1 - QL/QH. అలాగే మనకి ఇక్కడ కార్నాట్ థియరమ్ని బట్టి చూసుకుంటే ఈ హీట్ సప్లైడ్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే TL అబ్సల్యూట్ టెంపరేచర్ TLకి ఉంటుంది. అలాగే QH అనేది సోర్స్ది, అలాగే THకి దాని యొక్క అబ్సల్యూట్ టెంపరేచర్ సోర్స్కి ఉంటుంది ప్రొపోర్షనల్గా. కాబట్టి ఇది ఈక్వేషన్ అనేది ఇది కూడా పాసిబిలిటీ అవుతుంది అనమాట. ఏంటి, థర్మల్ ఎఫిషియన్సీ మనకి 1 - TL/TH. ఇందాక మనం రాసాం కదా, TL అంటే లోవర్ టెంపరేచర్ వేసుకుంటాం, ఇక్కడ ఇది వచ్చేసరికి హైయర్ టెంపరేచర్ వేసుకుంటాం. దీని ఎఫిషియన్సీ మనం ఇంక్రీజ్ అవ్వాలంటే దీన్ని డిక్రీజ్ చేసుకోవడం, లేదంటే దీన్ని ఇంక్రీజ్ చేసుకోవడం. ఇక్కడ వచ్చింది కదా మనకి T1నే ఇంక్రీజ్ చేసుకోవాలి, ఈ హెచ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, లేదంటే TLని డిక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ TL అంటే మనకు చూడొచ్చు దీంట్లో సింక్ టెంపరేచర్, TH అంటే సోర్స్ టెంపరేచర్. అలాగే స్టెర్లింగ్ సైకిల్. స్టెర్లింగ్ అనేది కూడా రివర్సిబుల్ సైకిలే. దీంట్లో ఏంటంటే మనకి 2
కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, అలాగే 2 కాన్స్టెంట్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ 1 నుంచి 2కి ఇవి ఎలా ఉంది సైకిల్ అనేది చూద్దాం. 1 నుంచి 2కి ఇది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అంటాం. దీంట్లో మనకి ఏంటంటే హీట్ ఎడిషన్ జరుగుతుంది. 1 నుంచి 2కి ఇక్కడ హీట్ ఎడిషన్ అనేది జరుగుతుంది. అలాగే 2 నుంచి 3కి ఈ 3 ప్రాసెస్కి వచ్చేసరికి అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అంటాం. నెక్స్ట్ 3 నుంచి 4కి వచ్చింది. ఈ 4 ప్రాసెస్లో మనకి ఐసోథర్మల్ కంప్రెషన్లో ఎప్పుడు మనకు వాల్యూమ్ అనేది తగ్గుతుంది చూసుకోండి. నెక్స్ట్ 4 నుంచి 1కి వచ్చేసరికి అడియాబాటిక్ కంప్రెషన్, రివర్సిబుల్ అడియాబాటిక్ కంప్రెషన్ జరుగుతుంది. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ స్టెర్లింగ్ ఇంజిన్లో. ఇది మెయిన్ పాయింట్స్ చూసుకుంటే దీంట్లో మనకి ఇందులో 2 ఐసోథర్మల్ ప్రాసెస్ ఎక్కువగా ఎగ్జామ్స్లో కూడా అడిగేది ఇదే. స్టెర్లింగ్ సైకిల్లో ఏమేమి ప్రాసెస్ ఉంటాయి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఐసోథర్మల్ అండ్ 2 కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. 2 ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ 2 కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఉంటాయి దీంట్లో. అలాగే ద ఎఫిషియన్సీ ఆఫ్ స్టెర్లింగ్ సైకిల్ ఈజ్ సేమ్ దట్ ఆఫ్ కార్నట్ సైకిల్. ఈ బిట్ కూడా చాలాసార్లు అడుగుతున్నాడు. మొత్తం ఈ రివర్సబుల్ సైకిల్స్ 3 ఉన్నాయి కదా, కార్నట్, స్టెర్లింగ్, ఎరెక్సన్. ఈ 3 సైకిల్స్ యొక్క ఎఫిషియన్సీ సమానంగా ఉంటాయి ఎప్పుడు. ద ఎఫిషియన్సీ ఆఫ్ స్టెర్లింగ్ సైకిల్ ఈజ్ సేమ్ దట్ ఆఫ్ కార్నట్ సైకిల్. నెక్స్ట్ పర్ఫెక్ట్ హీట్ ఎక్స్చేంజర్స్ దీంట్లో యూజ్ చేసుకోవాలి. ఇది కూడా అడుగుతూ ఉంటాడు. హీట్ ఎక్స్చేంజర్స్ ఏ టైప్ ఆఫ్ సైకిల్స్లో యూజ్ చేస్తారంటే మనకి స్టెర్లింగ్ సైకిల్ అని పెట్టచ్చు. పర్ఫెక్ట్ హీట్ ఎక్స్చేంజర్స్ని ఈ స్టెర్లింగ్ సైకిల్ ఇచ్చేస్తారు. అప్లికేషన్ ఆఫ్ స్టెర్లింగ్ సైకిల్ ఈజ్ ఏ లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్. ఎక్కువగా దేనికి ఎక్కడంటే లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్ అండ్ క్రయోజెనిక్ ఫ్యూల్స్, లో టెంపరేచర్ ఫ్యూల్స్ అంటాం వీటిని. క్రయోజెనిక్, ర్యాకెట్ ఫ్యూల్స్ వాటిని ప్రిపేర్ చేసినప్పుడు ఈ సైకిల్స్ని ఇచ్చేస్తూ ఉంటారు. ఎరెక్షన్ అనేది 1 టైప్ ఆఫ్ రివర్సబుల్ సైకిల్. ఇది గ్యాస్ టర్బైన్ హ్యావింగ్ ఏ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ స్టేజెస్. గ్యాస్ టర్బైన్ సైకిల్లో నెంబర్ ఆఫ్ స్టేజెస్ని అవి రీహీటర్స్, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రీహీటర్స్, హీట్ ఎక్స్చేంజర్స్ని యూజ్ చేస్తే అప్పుడు ఎరెక్షన్ సైకిల్కి అటెండ్ అవుతుంది ఈ ఎఫిషియన్సీ అనేది. ఇది 1 టైప్ ఆఫ్ రివర్సిబుల్ సైకిల్. ఇది కూడా ఇందులో ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. దీంట్లో చూడవచ్చు 1 నుంచి 2కి ఇది ఐసోథర్మల్ కంప్రెషన్ అంటున్నాం. అలాగే 2 నుంచి 3కి వచ్చేసరికి హీట్ ఎడిషన్ జరుగుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ ఎడిషన్ అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అనేది 3 నుంచి 4కి. అలాగే 4 నుంచి 1కి కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ రిజెక్షన్. ఇక్కడ హీట్ రిజెక్షన్ అనేది జరుగుతుంది ఈ ప్రాసెస్ దగ్గర 4 నుంచి 1కి కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర. ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే స్మాలర్ ప్రెజర్ రేషియో ఓవర్ ద కార్నట్ అండ్ ఇక్కడ ప్రెజర్ రేషియో అనేది కంపేర్ చేసుకుంటే కార్నట్తోనే స్టెర్లింగ్తోనే తక్కువ ఉంటుంది. ఫర్ ద గివెన్ రేషియో ఆఫ్ మ్యాక్సిమం టు మినిమం స్పెసిఫిక్ వాల్యూమ్స్. ఇది హైయర్ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ ఫర్ దిస్ సైకిల్. ఇందులో చూడవచ్చు ఎరెక్షన్ సైకిల్ మెయిన్ పాయింట్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఐసోథర్మల్. ఇక్కడ ఐసోథర్మల్ అనేది ఈ రివర్సిబుల్ సైకిల్స్లో అన్నింటిలో కూడా వస్తుంది. 2 ఐసోథర్మల్ ప్రాసెస్ ఉంటాయి. అలాగే 2 కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ ఉంటుంది. కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ 2 ఉంటాయి. ద ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ సైకిల్ ఎరెక్షన్ సైకిల్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ కార్నట్ సైకిల్. సేమ్ మనం చెప్పుకున్నాం కదా, ఎరెక్షన్కి, కార్నట్కి, స్టెర్లింగ్ సైకిల్స్కి కూడా ఎఫిషియన్సీ అనేది సమానంగా ఉంటాయి అన్నమాట. ద ఎరెక్షన్ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ సైకిల్ యాజ్ టు ఇన్ఫినిట్ ఇంటర్కూలింగ్ అండ్ రీహీటింగ్ స్టేట్స్. ఇది చాలాసార్లు అడుగుతారు, ఈ బిట్ ఇంపార్టెంట్. ఎరెక్షన్ సైకిల్ అనేది జౌల్ సైకిల్కి ఎప్పుడు అంటే ఇక్కడ ఎరెక్షన్ సైకిల్ అనేది ఏంటంటే రివర్సిబుల్ సైకిల్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉంటుంది అన్న. జౌల్ సైకిల్ అనేది ఇర్రివర్సిబుల్ సైకిల్, ఇది ప్రాక్టికల్ సైకిల్ అనమాట. ఈ జౌల్ సైకిల్ అనేది ఎరెక్షన్ సైకిల్కి ఎప్పుడు ఈక్వలెంట్గా ఉంటుందంటే జౌల్ సైకిల్లో మనకి ఇన్ఫినిట్ ఇంటర్కూలింగ్ అండ్ రీహీటింగ్ స్టేట్స్ ప్రొవైడ్ చేస్తే ఆ జౌల్ సైకిల్ అనేది ఎరెక్షన్ సైకిల్ ఎఫిషియన్సీకి అటెండ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చూడవచ్చు వర్క్ అనేది స్టెర్లింగ్ సైకిల్కి ఎక్కువగా ఉంటుంది. స్టెర్లింగ్ సైకిల్కి వర్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎరెక్షన్ సైకిల్కి, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కార్నట్ సైకిల్కి మ్యాక్సిమం వర్క్ అనేది స్టెర్లింగ్లో ఉంటుంది అనమాట. ఇది గివెన్ వాల్యూమ్ చేంజ్లో. అలా కాకుండా ఇక్కడ మనకి ఎఫిషియన్సీ వచ్చేసరికి 3కి సమానంగా ఉంటుంది. రివర్సిబుల్ సైకిల్స్లో మొత్తం 3 ఉన్నాయి కదా, 3కి ఎఫిషియన్సీ అనేది సమానంగా ఉంటుంది. స్టెర్లింగ్కి, ఎరెక్షన్కి, కార్నట్ సైకిల్ కూడా ఎఫిషియన్సీ అనేది సమానంగా ఉంటుంది. ఎరెక్షన్ సైకిల్ సేమ్ ఎఫిషియన్సీ మనకి కార్నట్కి ఏమవుతుందో అదే వస్తుంది మనకి 1 - TL/TH. ఇక్కడ T అంటే లోవర్ టెంపరేచర్, దాన్నే సింక్ టెంపరేచర్ అంటాం. H అంటే
హైయర్ టెంపరేచర్ సోర్స్ టెంపరేచర్ అంటాం. దీని ఎఫిషియన్సీ పెరగాలంటే మనకి ఇందాకలాగా సేమ్ మనకి దీని అన్న పెంచుకోవాలి, లేదంటే దీని అన్న తగ్గించుకోవాలి. ఇక్కడ 3 కార్నర్ సైకిల్కి, అలాగే ఇది కార్నర్ సైకిల్, ఇది వచ్చేసరికి కాన్స్టెంట్ మనకి వాల్యూమ్స్ ఉన్నాయి కాబట్టి స్టెర్లింగ్ సైకిల్ ఇక్కడ ఇచ్చాం కదా చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసరికి కాన్స్టెంట్ ప్రెజర్స్ ఉన్నాయి, ఇది ఎరెక్షన్ సైకిల్ అనమాట. ఈ డయాగ్రామ్స్ పీవీ డయాగ్రామ్స్ 3 సైకిల్స్కి రివర్సిబుల్ ఇంజిన్స్కి సంబంధించింది. ఈ రివర్సిబుల్ సైకిల్స్లో మనకి కార్నాట్ సైకిల్కి, స్టెర్లింగ్కి, ఎరెక్షన్కి ఏమేమి ప్రాసెస్లు ఉన్నాయి అనేది చూద్దాం. ఎక్కువగా ఈ క్వశ్చన్స్ దీని మీద అడుగుతుంది కాబట్టి ఇవి డిఫరెన్స్ అనేది ఇక్కడ ఇచ్చాం. కార్నాట్ సైకిల్లో 2 ఐసోథర్మల్, ఇవన్నింటిలో కూడా మనకు ఐసోథర్మల్ కామన్గా ఉంటాయి. తిరిగి కార్నాట్ సైకిల్లో వచ్చేసరికి ఐసెంట్రోపిక్ ప్రాసెస్ 2 ఉంటాయి అనమాట. అలాగే స్టెర్లింగ్ సైకిల్కి వచ్చేసరికి కాన్స్టెంట్ వాల్యూమ్, దీన్ని ఐసోకారిక్ ప్రాసెస్ అంటాం, ఇవి 2 ఉంటాయి. ఎరెక్షన్ వచ్చేసరికి కాన్స్టెంట్ ప్రెజర్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ ఉంది కదా, ఈతో ప్రెజర్ పిఆర్ఈ, ఇక్కడ ఈ లెటర్తో స్టార్ట్ అయింది కదా, అలా గుర్తుంచుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఎరెక్షన్ కాన్స్టెంట్ ప్రెజర్ ఉంటుందని గుర్తుంటుంది. ఇవి మీకు వేరియస్ ప్రాసెస్ రివర్సిబుల్ సైకిల్స్లో ఎలా ఉంటాయని చూడొచ్చు. నెక్స్ట్ కార్నాట్ ఎఫిషియన్సీ, దీని థియరమ్స్ 2 ఉంటాయి. ఫస్ట్ థియరం కార్నాట్ థియరం 1, కార్నాట్ థియరం 2 అనేది ఉంటుంది. కార్నాట్ థియరం 1లో మనకు ఆల్ రివర్సబుల్ హీట్ ఇంజిన్స్ ఆపరేటింగ్ బిట్వీన్ ద సేమ్ 2 హీట్ రిజర్వాయర్స్ మస్ట్ హ్యావ్ ద సేమ్ ఎఫిషియన్సీ. ఇక్కడ మనకి రివర్సబుల్ హీట్ ఇంజిన్స్ ఏదైతే ఉన్నాయో, కార్నాట్ కానీ, స్టెర్లింగ్ కానీ, ఎరెక్షన్ కానీ, ఇవి కూడా మనకి సేమ్ 2 హీట్ రిజర్వాయర్స్ మధ్య వర్క్ చేస్తున్నాయి కాబట్టి సేమ్ ఎఫిషియన్సీ ఉంటుంది అంటారు. అలాగే నెక్స్ట్ కార్నాట్ థియరం 2 తీసుకుంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ రివర్సబుల్ హీట్ ఇంజిన్స్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఓన్లీ రెస్పెక్టివ్ టెంపరేచర్ ఆఫ్ ద హాట్ అండ్ కోల్డ్ రిజర్వాయర్స్. ఇట్ కెన్ బి ఎవాల్యుయేటెడ్ బై రీప్లేసింగ్ ద రేషియో ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ QL QH by the ratio of temperatures QL and TH of the reservoirs of respective reservoirs heat reservoirs. ఇక్కడ మనకి ఈ టెంపరేచర్స్ చూసుకుంటే QL by QH తీసుకుంటే ఈ సేమ్ మనకి అబ్సల్యూట్ టెంపరేచర్స్ అంటే TL by TH ఉంటుంది అనమాట. ఇది అంటే మనకి ఎంతైతే హీట్ సప్లై చేస్తున్నామో దాని యొక్క సోర్స్ అయితే సోర్స్, సింక్ అయితే సింక్, దాని యొక్క అబ్సల్యూట్ టెంపరేచర్కి ప్రొపోర్షనల్గా ఉంటుందని చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఆటో సైకిల్, ఇది ఇర్రివర్సిబుల్ సైకిల్, వన్ ఆఫ్ ద ఇర్రివర్సిబుల్ సైకిల్. ద ఆటో సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ 4 ఇంటర్నల్లీ రివర్సిబుల్ ప్రాసెస్ ఇన్ సిరీస్. ఇక్కడ వచ్చేసరికి ప్రాసెస్ 1 and 2 తీసుకుంటే అది ఐసోట్రోపిక్ కంప్రెషన్. ఇది మనం 1 and 2 తీసుకుంటున్నాం, ఇది ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అంటున్నాం. ఇది ప్రాసెస్ 1, 2. నెక్స్ట్ 2, 3, ఇది 2, 3 వచ్చేసరికి కాన్స్టెంట్ వాల్యూమ్. ఇక్కడ మనకి హీట్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఈ సైకిల్లో కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ యాడ్ చేస్తాం టు ద ఎయిర్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సోర్స్. నెక్స్ట్ 3, 4, ఈ 3, 4 వచ్చేసరికి మనకి 3 నుంచి 4 వచ్చేసరికి ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అంటామంట. ఇక గ్యాస్ అనేది, ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే 4, 1 వచ్చేసరికి ఇది హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద ఎయిర్. ఇక్కడ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఎయిర్ నుంచి, దీన్ని మనం రిజెక్ట్ అవుతుందని చెప్పాలన్నమాట. మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రమ్ ద ఎయిర్. నెక్స్ట్ ఆటో సైకిల్లో దీంట్లో కంప్రెషన్ రేషియో తీసుకుంటే కంప్రెషన్ రేషియో అనేది చూడండి, ఇక్కడ V1కి V2కి ఉన్న రేషియో V1/V2, దాన్ని మనం కంప్రెషన్ రేషియో అంటున్నాం. లేదంటే V4 కూడా తీసుకోవచ్చు, మనకి V4/V3 కూడా తీసుకోవచ్చు. ఈ రేషియోస్ మనకి ఇక్కడ చూడవచ్చు. మనకి రేషియోస్ అనేది V1/V2 అన్న, V4/V3 అన్న సేమ్ మనకు వస్తాయి. దాన్ని మనం కంప్రెషన్ రేషియో అంటాం. ఈ కంప్రెషన్ రేషియో ఎయిర్ స్టాండర్డ్ సైకిల్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు ఆటో సైకిల్లో ఇట్ కన్సిస్ట్ మెయిన్ పాయింట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 రివర్సబుల్ అడియాబాటిక్ ఆర్ ఐసెంట్రోపిక్ ప్రాసెస్. దీంట్లో 2 రివర్సబుల్ అడియాబాటిక్ అనొచ్చు, దాన్ని మనం రివర్సబుల్ అడియాబాటిక్ని ఐసెంట్రోపిక్ కూడా అంటాం అనమాట. అంటే 2 ఐసెంట్రోపిక్ ప్రాసెస్, అలాగే 2 కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. దీన్ని కాన్స్టెంట్ వాల్యూమ్ని ఐసోకారిక్ ప్రాసెస్ అంటామంట. 2 కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఉంటాయి దీంట్లో. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఐడియల్ సైకిల్ ఆఫ్ పెట్రోల్ ఇంజిన్స్. ఎక్కువగా ఐడియల్ సైకిల్ ఫర్ పెట్రోల్ ఇంజిన్స్లో ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తూ ఉంటాం ఆటో సైకిల్ని. అలాగే ఇట్ ఈజ్ ఆల్సో
కాల్డ్ కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్. మనకి ఈ బిట్ కూడా ఎక్కువసార్లు అడుగుతూ ఉంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ సైకిల్ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ అంటాం. కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ అంటే ఆటో సైకిల్ గుర్తు రావాలి. అలాగే దాని కంప్రెషన్ రేషియో వచ్చేసరికి V1/V2. ఇక్కడ మన కంప్రెషన్ రేషియో అనేది దీనికి ఉన్న రేషియో ఎప్పుడైనా సరే చూసుకోండి. ఈ వాల్యూమ్ ఎక్కువ మీకు, దీని వాల్యూమ్తో పోల్చుకుంటే ఈ వాల్యూమ్ అనేది ఎక్కువ కాబట్టి కంప్రెషన్ రేషియో ఇప్పుడు మోర్ దాన్ 1, ఆల్వేస్ మోర్ దాన్ 1 కాబట్టి ఎక్కువ వాల్యూమ్లో వేసుకోవాలన్నమాట. అంటే V1/V2 ఇది కంప్రెషన్ రేషియో. ఇది జనరల్గా ఎంత ఉంటుందంటే మనకి 6-10 వరకు ఉంటుంది. అంతకన్నా ఎక్కువ పెంచలేము, ఎందుకంటే నాకింగ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది కాబట్టి లిమిటెడ్ టు 6-10 వరకు ఉంటుంది. జనరల్గా కొన్ని టెక్స్ట్ బుక్స్లో 6-8 వరకు ఇస్తారు, 6-10 వరకు ఉండొచ్చు. దీని ఎఫిషియన్సీ వచ్చేసరికి 1 - 1/R⁻Γ-1. ఇక్కడ 1 - 1/R⁻Γ-1. ఇది ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో R అనేది కంప్రెషన్ రేషియో, గామా అనేది అడియాబాటిక్ ఇండెక్స్. ఇక్కడ ఎయిర్ వాల్యూ ఇప్పుడు మనకు 1.4 ఉంటుంది. అలాగే అక్కడ ఇచ్చిన ఎయిర్ని బట్టి ఆ అడియాబాటిక్ వాల్యూ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ద కంప్రెషన్ రేషియో అండ్ స్పెసిఫిక్ హీట్ రేషియో గామా. ఇక్కడ మనకి ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయాలంటే, దీని యొక్క ఈ వాల్యూని మనం పెంచుకోవాలంటే ఈ కంప్రెషన్ రేషియోని ఇంక్రీజ్ చేసుకోవాలి, లేదంటే ఈ గామాని ఇంక్రీజ్ చేసుకోవాలి. కానీ మనకి ఏంటంటే గామా అనేది ఫిక్స్డ్, ఎయిర్ ఫిక్స్డ్ కాబట్టి మనం ఓన్లీ కంప్రెషన్ రేషియోని మాత్రమే ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఇండిపెండెంట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ యాడెడ్ టు అండ్ ఇనిషియల్ కండిషన్స్. ఇక్కడ మనకి ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ అనేది అక్కడ ఎంతైతే హీట్ అమౌంట్ యాడ్ చేసామో, లేకపోతే లోడు, లేకపోతే ఇలాంటి వీటి మీద ఎప్పుడు ఆధారపడదు. ఓన్లీ అది కంప్రెషన్ రేషియో మీద ఆధారపడుతుంది, లేదంటే స్పెసిఫిక్ హీట్స్ మీద, రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్. దాన్ని అడియాబాటిక్ ఇండెక్స్ అంటాం. ఇక్కడ ఐడియల్ అండ్ రియల్ సైకిల్ మనకు వచ్చేసరికి ఇది మనం చూడవచ్చు. ఇది వచ్చేసరికి ఐడియల్ సైకిల్, ఇది ప్రాక్టికల్గా అనమాట. రియల్ సైకిల్ ఇలా ఉంటుంది. ఇది కంబషన్ అవుతున్నప్పుడు మనకి ఏంటంటే ఇది కంప్రెషన్ ప్రాసెస్ కదా. ఫస్ట్ ఏంటంటే మన కంప్రెషన్ అంటే ఈ ప్రాసెస్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే దీంట్లో ఏంటంటే హీట్ ఎడిషన్ మన కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర జరుగుతుంది కాబట్టి ఇక్కడ హీట్ ఎడిషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ అంటే ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎగ్జాస్ట్, మనకి హీట్ రిజెక్షన్ జరుగుతుంది అనమాట. ఇది ప్రాక్టికల్గా వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. ఇది కంప్రెషన్ ప్రాసెస్, అంటే ఇది కంప్రెషన్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇక్కడ వరకు కంప్రెషన్ జరుగుతుంది. ఎప్పుడైతే కంప్రెషన్ జరిగిందో అక్కడ మనకి ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ దగ్గర ఇగ్నిషన్ అనేది స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ హీట్ ఎడిషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఎయిర్ ఫ్యూల్ రేషియోని ఇచ్చిస్తే ఇలా సైకిల్ ఈ విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్, అంటే ఇది ఎక్స్పాన్షన్ ప్రాసెస్. నెక్స్ట్ ఎగ్జాస్ట్, ఈ పైన గ్యాస్ ఎగ్జాస్ట్ అవుతుంది. మళ్ళీ ఇనిషియల్గా మళ్ళీ సక్ తీసుకుంటుంది ఎయిర్, ఇది ఎయిర్ ఇంటేక్ తీసుకుంటుంది అనమాట. ఎయిర్ ఇంటేక్ తీసుకుని మళ్ళీ ఎగ్జాస్ట్ తీసుకుంటుంది. ఇవి ప్రాక్టికల్ సైకిల్స్. అలాగే ఐడియల్ సైకిల్కి ఉన్న డిఫరెన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఎయిర్ స్టాండర్డ్ డీజిల్ సైకిల్ అంటే దీన్ని మనం కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్ అంటాం. ఇక్కడ మనకి హీట్ ఎడిషన్ అనేది ఇందాక ఆటో సైకిల్ అయితే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర జరిగింది, ఇక్కడ వచ్చేసరికి కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర జరుగుతుంది. ఈ బిట్ చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ ఎడిషన్ జరిగేది డీజిల్ సైకిల్, అలాగే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర జరిగితే అది ఆటో సైకిల్ అనమాట. ఇక్కడ ప్రాసెస్ 1 and 2 తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది. 1 నుంచి 2కి ఇది ఐసెంట్రోపిక్ కంప్రెషన్, అలాగే 2 నుంచి 3కి ఇది 2 నుంచి 3కి ఇక్కడ మనకి హీట్ అనేది యాడ్ చేస్తాం అనమాట. అలాగే 3 నుంచి 4కి ఇది ఎక్స్పాన్షన్, 3 నుంచి 4కి ఇది ఎక్స్పాన్షన్ అవుతుంది. 3 నుంచి 4 కంటే ఇది ఎక్స్పాన్షన్, ఇది ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అంటాం. అలాగే 4 నుంచి 1కి కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. ఈ 4 నుంచి 1కి ఎప్పుడైతే మనకి హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. ఇది హీట్ రిజెక్ట్ అవుతుంది కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర. ఇక్కడ మనకి కట్ ఆఫ్ రేషియో అంటాం. ఇందాక మనం కంప్రెషన్ రేషియో అన్నాం, ఇది వచ్చేసరికి కట్ ఆఫ్ రేషియో, అంటే దీనికి ఉన్న రేషియో కట్ ఆఫ్ రేషియో. అది చూడండి ఇక్కడ V3/V2, దాన్ని కట్ ఆఫ్ రేషియో అంటాం, RC అంటాం. ఇక్కడ డీజిల్ సైకిల్ చూడండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్ పాయింట్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 రివర్సబుల్ అడియాబాటిక్ ఆర్ ఐసెంట్రోపిక్ ప్రాసెస్ అండ్ 1 కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ 1 కాన్స్టెంట్ వాల్యూమ్. ఇక్కడ ఏంటంటే మనకి రివర్సబుల్ అడియాబాటిక్ అనొచ్చు, లేదంటే దాన్ని ఐసెంట్రోపిక్ అనొచ్చు. అంటే 2 ఐసెంట్రోపిక్ ప్రాసెస్ ఉంటాయి, అలాగే 1 కాన్స్టెంట్ ప్రెజర్ 1 కాన్స్టెంట్ వాల్యూమ్ ఉంటాయి అనమాట. ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ అంటే ఈ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మనకి హీట్ యాడ్ చేస్తున్నాం, ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ రిజెక్షన్ చేస్తున్నాం. ఇది వచ్చేసరికి మనకి
కంప్రెషన్ అనేది ఐసెంట్రోపిక్ కంప్రెషన్, ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఇక్కడ ద ఐడియల్ సైకిల్ ఆఫ్ ఫర్ లో అండ్ మీడియం స్పీడ్ డీజిల్ ఇంజిన్స్. ఇక్కడ ఐడియల్ సైకిల్ కింద వర్క్ చేస్తుంది. అది ఎక్కడంటే మీడియం అండ్ లో స్పీడ్ డీజిల్ ఇంజిన్స్ దగ్గర ఇది ఐడియల్ సైకిల్ కింద తీసుకుంటాం డీజిల్ సైకిల్ని. ఇక్కడ మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సింది లో అండ్ మీడియం స్పీడ్, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్. ఎందుకంటే ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ యాడ్ చేస్తున్నాం కదా, అందుకని కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్ అంటున్నాం. ఇది కంప్రెషన్ రేషియో అంటే మనకు యాజ్ ఈజ్గా ముందు ఎలా తీసుకున్నాం అలాగే V1/V2 అంటే ఇక్కడ ఉన్న V1/V2 తీసుకుంటాం. కంప్రెషన్ రేషియో V1/V2 తీసుకుంటాం. కంప్రెషన్ రేషియో కట్ ఆఫ్ రేషియో వచ్చేసరికి దీన్ని రో తీసుకుంటాం. కొన్ని టెక్స్ట్ బుక్స్లో RC అంటున్నాం. ఎలా తీసుకున్నాం ఒకటే, ఏం కాదు, రో తీసుకుందాం. రో అంటే ఇక్కడ V3/V2. ఈ కట్ ఆఫ్ రేషియో అంటే ఇది కట్ ఆఫ్ రేషియో అంటే మనకి ఇది అనమాట, V3/V2. ఇక్కడ కంప్రెషన్ రేషియో జనరల్గా వచ్చేసరికి ఇది కూడా ఎక్కువగా అడుగుతుంటాడు క్వశ్చన్. 16 to 22 వరకు ఉంటుంది. 16 నుంచి 22 వరకు దీని యొక్క కంప్రెషన్ రేషియో ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే దీని ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఎంత ఉంటుందంటే 35 bar. ఇది కూడా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ సైకిల్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్. దీని యొక్క ఎఫిషియన్సీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే కంప్రెషన్ రేషియో అండ్ కట్ ఆఫ్ రేషియో. రో అంటే కట్ ఆఫ్ రేషియో, దీని రెండింటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఫర్ కాన్స్టెంట్ కట్ ఆఫ్ రేషియో, ఇక్కడ కట్ ఆఫ్ రేషియోని కాన్స్టెంట్గా ఉంచితే ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇంక్రీజ్ ద కంప్రెషన్ రేషియో. దీని యొక్క డీజిల్ సైకిల్ అనేది ఎఫిషియన్సీ అనేది కంప్రెషన్ రేషియో ఇంక్రీజ్ చేయడం వల్ల ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఈ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ చూడండి, కాన్స్టెంట్ కంప్రెషన్ రేషియో. ఇప్పుడు కంప్రెషన్ రేషియోని కాన్స్టెంట్గా ఉంచితే అప్పుడు డీజిల్ సైకిల్ డిక్రీజెస్, అంటే ఎఫిషియన్సీ డీజిల్ సైకిల్ డిక్రీజ్ అవుతుంది కట్ ఆఫ్ రేషియో ఇంక్రీజ్ చేయడం వల్ల. ఇది ఇన్వర్స్గా ఉంటుంది. అదే R అయితే ప్రొపోర్షనల్గా ఉంటుంది, కట్ ఆఫ్ రేషియో అయితే ఇన్వర్స్గా ఉంటుంది అనమాట ఎఫిషియన్సీకి. ఇది మెయిన్ గుర్తుంచుకోవాలి మీకు. ఇది వచ్చేసరికి ప్రొపోర్షనల్గా ఉంటుంది, ఇది వచ్చేసరికి ఇన్వర్స్గా ఉంటుంది అనమాట. అవి ఇక్కడ ఎఫిషియన్సీ డీజిల్ సైకిల్ యొక్క ఎఫిషియన్సీ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. 1 - 1/R⁻Γ-1 గామా రో పవర్ గామా -1/Γ ఇంటూ ρ-1. ఇక్కడ రో అంటే కట్ ఆఫ్ రేషియో, అలాగే R అంటే కంప్రెషన్ రేషియో, గామా అంటే అడియాబాటిక్ ఇండెక్స్. ఇది స్పెసిఫిక్ హీట్ రేషియో అంటాం, CP/CV. దాని యొక్క రేషియోని గామా అంటాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఇంటేక్ ఎయిర్ని ఎప్పుడైతే ఎగ్జాస్ట్ చేసుకుంది ఇది కంప్రెషన్ అయింది. ఈ కంప్రెషన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎప్పుడైతే కంప్రెషన్ ఎండింగ్ పూర్తయిందో అక్కడ మనకి హీట్ అనేది ఎడిషన్ చేస్తాం కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర. ఇది ప్రెజర్ అనమాట, కాన్స్టెంట్ ప్రెజర్. ఇక్కడ మళ్ళీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ జరిగింది, ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అంటాం. మళ్ళీ ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ రిజెక్ట్ అయింది అనమాట. ఇది సైకిల్ మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ డ్యూయల్ సైకిల్స్లో మనకి ఇందులో 5 ప్రాసెస్ ఉంటాయి. ఫస్ట్ 1 నుంచి 2కి ఐసెంట్రోపిక్ కంప్రెషన్. ఇక్కడ మనం చూడొచ్చు, ఐసెంట్రోపిక్ కంప్రెషన్ ఎప్పుడైతే కంప్రెషన్ ఎండింగ్ అయిందో అక్కడ మనం హీట్ యాడ్ చేయాలి కదా. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర కొంత హీట్ యాడ్ చేస్తాం, 2.5 దాకా వచ్చింది. నెక్స్ట్ 2.5 నుంచి 3కి మళ్ళీ పార్షియల్గా కొంత హీట్ని యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ హీట్ ఎడిషన్ అనేది కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర జరుగుతుంది, కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర జరుగుతుంది అనమాట. అది ఇంపార్టెంట్, చాలాసార్లు ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతుంది ఈ క్వశ్చన్. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర, పార్ట్లీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, పార్ట్లీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ ఎడిషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ 3 నుంచి 4కి ఎక్స్పాన్షన్ ప్రాసెస్ జరుగుతుంది, ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అంటాం. అలాగే కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్ జరుగుతుంది. ఇక్కడ మనకి వాల్యూమ్ దగ్గర మనకి ఏదైతే హీట్ రిజెక్షన్ అనేది జరుగుతుంది. A dual cycle gives the better approximation of real engines. The heat addition process is partly done at constant volume and partly at constant pressure. From the PV diagram, it looks like a heat addition process combustion both auto and diesel cycles. అంటే మనకి ఆటో సైకిల్లోను డీజిల్ సైకిల్స్లోని హీట్ ఎడిషన్ ఎలా జరుగుతుందో అలా కంబైన్డ్గా దీంట్లో జరుగుతుంది అంటున్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్స్ చూసుకుంటే డ్యూయల్ సైకిల్లో అంతే దీన్ని డ్యూయల్ కంబషన్ అంటున్నాం. డ్యూయల్ కంబషన్ అంటే కంబషన్ హీట్ ఎడిషన్ అనేది వాల్యూమ్ దగ్గర, కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర కూడా జరుగుతుంది కాబట్టి డ్యూయల్ కంబషన్ సైకిల్ అంటాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 కాన్స్టెంట్ వాల్యూమ్స్. ఇందులో 2 కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు మనకి 2 కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఇదొకటి కాన్స్టెంట్ వాల్యూమ్, ఇది కాన్స్టెంట్ ప్రెజర్. ఈ రెండు వచ్చేసరికి మనకి ఐసెంట్రోపిక్ ప్రాసెస్ అనమాట.
It consists of 2 constant volume, 2 isentropic and 1 constant pressure process. ఐడియల్ సైకిల్ ఫర్ హై స్పీడ్ ఇంజిన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. డీజిల్ ఇంజిన్ హై స్పీడ్ దగ్గర ఆపరేట్ అవుతున్నప్పుడు ఇది ఐడియల్ సైకిల్ కింద వర్క్ చేస్తుంది అనమాట. అంటే హై స్పీడ్ డీజిల్ ఇంజిన్ దేన్ని ఫాలో అవుతుందంటే డ్యూల్ కంబషన్ సైకిల్ని ఫాలో అవుతుందని. ఇది ఇంపార్టెంట్. అదే మనకి మోడరేట్ అండ్ లో స్పీడ్స్ అయితే డీజిల్ సైకిల్ వస్తుంది. హై స్పీడ్ ఇంజిన్స్ అయితే డ్యూల్ కంబషన్ సైకిల్ వస్తుంది అనమాట. హీట్ ఎయిడ్స్ ఇన్ పార్ట్లీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, పార్ట్లీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇది ఇంపార్టెంట్ బిట్. అలాగే దీని ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా మనకి ఆల్వేస్ బిట్వీన్ ఆటో సైకిల్ అండ్ డీజిల్ సైకిల్ మధ్యలో ఉంటుంది. ఆటో సైకిల్కి డీజిల్ సైకిల్ మధ్యలో దీని ఎఫిషియన్సీ అనేది ఉండడం జరుగుతుంది. దీని ఎఫిషియన్సీ చూసుకుంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 - 1 బై ఆర్ పవర్ గామా మైనస్ 1 ఆల్ఫా రో పవర్ గామా మైనస్ 1 బై ఆల్ఫా మైనస్ 1 ప్లస్ గామా ఆల్ఫా రో మైనస్ 1. ఇది జనరల్ ఈక్వేషన్ అనమాట. దెన్ కంపారిజన్స్ అంటే మనకి ఇక్కడ ఆటో సైకిల్కి డీజిల్ సైకిల్కి అలాగే డ్యూల్ కంబషన్ సైకిల్కి ఉన్న కంపారిజన్స్ ఏంటనేది చూద్దాం. ఇవి కూడా మనకు మెయిన్గా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఆర్ఆర్బీలోనే వాటిలోనే ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ అనమాట ఇవి. ఫర్ సేమ్ కంప్రెషన్ రేషియో ఇన్ ఆల్ సైకిల్స్. మనకి కంప్రెషన్ రేషియో అనేది సేమ్ ఉండాలి. ఆ బిట్ మెయిన్ చూసుకోవాలి. క్వశ్చన్లో ఏదంతా చూసుకోవాలి. సేమ్ కంప్రెషన్ రేషియో అంటే ఎప్పుడు ఆటో సైకిల్కి ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత డ్యూల్ ఎప్పుడు మధ్యలోనే ఉంటుంది. లాస్ట్లో మనకు డీజిల్ వస్తుంది అనమాట. అలా కాకుండా సేమ్ ఇన్పుట్ సేమ్ మ్యాక్సిమం ప్రెజర్. మనకి ఆ క్వశ్చన్లో కనుక సేమ్ హీట్ ఇన్పుట్ ఇచ్చారనుకోండి, సేమ్ హీట్ ఇన్పుట్ అలాగే మ్యాక్సిమం ప్రెజర్ లేకపోతే మ్యాక్సిమం టెంపరేచర్ ఈ కండిషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనకు ఫస్ట్ డీజిల్ సైకిల్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత డ్యూల్, తర్వాత లాస్ట్లో ఆటో. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా అడుగుతున్న బిట్ ఇది ఆటో సేమ్ కంప్రెషన్ రేషియో. అప్పుడు ఆటో సైకిల్ ప్రిఫర్ చేయాలి. సేమ్ హీట్ ఇన్పుట్ అంటే డీజిల్ సైకిల్ ప్రిఫర్ చేయాలి. ఈ 2 బిట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సేమ్ హీట్ ఇన్పుట్ అండ్ సేమ్ కంప్రెషన్ రేషియో ఇన్ ఆల్ సైకిల్స్. సేమ్ హీట్ ఇన్పుట్ ఉన్నప్పుడు సేమ్ కంప్రెషన్ రేషియో ఉన్నప్పుడు వర్క్ అవుట్పుట్ ఈజ్ మోర్ ఇన్ ఆటో సైకిల్. వర్క్ అవుట్పుట్ అనేది ఆటో సైకిల్లో ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా సేమ్ హీట్ ఇన్పుట్ అండ్ సేమ్ కంప్రెషన్ రేషియో, సేమ్ హీట్ ఇన్పుట్ సేమ్ కంప్రెషన్ రేషియో ఇన్ ఆల్ సైకిల్స్. హీట్ రిజెక్టెడ్ ఇన్ లెస్ ఇన్ ఆటో సైకిల్. హీట్ రిజెక్టెడ్ అనేది తక్కువగా ఆటో సైకిల్లో ఉంటుంది అంటున్నాను. ఈ పాయింట్స్ మెయిన్ పాయింట్స్ ఇవి. నెక్స్ట్ అట్కిన్సన్ సైకిల్. అట్కిన్సన్ సైకిల్ అనేది వన్ ఆఫ్ ద ఇర్రివర్సిబుల్ సైకిల్. ఇది ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అనేది 1 to 2 ప్రాసెస్ చూడవచ్చు. అట్కిన్సన్ సైకిల్లో 1 నుంచి 2కి ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అంటున్నాం. నెక్స్ట్ 2 నుంచి 3కి కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్. ఇక్కడ మనకి హీట్ ఎడిషన్ అనేది చేస్తున్నాం అనమాట. ఇది 2 నుంచి 3కి. నెక్స్ట్ 3 నుంచి 4కి ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ఉన్నది చూడండి, కొంచెం హెవీగా ఉంటుంది లార్జ్గా. అవి ఎలా ఉంటుందని నేను కండిషన్ నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఎక్స్పాన్షన్ అనమాట ఇది. నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ రిజెక్షన్. ఇక్కడ మనకి కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ అనేది రిజెక్ట్ అయింది. ఇది క్వైట్ ఆపోజిట్, డీజిల్ సైకిల్కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. డీజిల్లో ఏంటి కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ యాడ్ చేసాం, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర రిజెక్ట్ అయింది. దానికి కొంచెం ఆపోజిట్లో ఈ అట్కిన్సన్ సైకిల్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి హీట్ ఎడిషన్ అనేది కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర జరిగింది. ఇక్కడ రిజెక్షన్ అనేది మనకి కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర జరిగింది అనమాట. సేమ్ డీజిల్కి ఆపోజిట్ అట్కిన్సన్ సైకిల్. ఇక్కడ మెయిన్ పాయింట్స్ చూసుకుంటే అట్కిన్సన్ సైకిల్లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 అడియాబాటిక్స్. అడియాబాటిక్స్ అంటే ఇవి అడియాబాటిక్ ప్రాసెస్ అంటారు. 2 అడియాబాటిక్స్, 1 కాన్స్టెంట్ వాల్యూమ్ ఇది, అలాగే 1 కాన్స్టెంట్ ప్రెజర్ ఇక్కడ ఉంది. 1 కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ కంప్లీట్ ఎక్స్పాన్షన్ సైకిల్. దీన్ని మనం ఎక్స్పాన్షన్ సైకిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లెంత్, దాన్ని కంప్లీట్ ఎక్స్పాన్షన్ సైకిల్ అంటాం. ద ఎక్స్పాన్షన్ రేషియో ఈజ్ లార్జర్ దెన్ కంప్రెషన్ రేషియో. ఇక్కడ ఎక్స్పాన్షన్ రేషియో అనేది ఎప్పుడు కంప్రెషన్ రేషియో కన్నా ఎక్కువగా ఉంటుంది. ఎక్స్పాన్షన్ రేషియో అనేది కంప్రెషన్ రేషియో కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇట్ గివ్స్ హయ్యర్ ఎఫిషియన్సీ దెన్ కరస్పాండింగ్ ఆటో సైకిల్ ఇంజిన్స్. ఆటో సైకిల్ ఎఫిషియన్సీ కన్నా దీనికి ఎక్కువ ఉంటుంది, ఎక్స్పాన్షన్ రేషియో ఎక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ టేక్స్ లెస్సర్ ఛార్జ్ దెన్ సిమిలర్ టు ఆటో సైకిల్. ఇది లెస్సర్ ఛార్జ్ కూడా తక్కువ తీసుకుంటుంది ఆటో సైకిల్తో కంపేర్ చేసుకుంటే. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కన్స్ట్రక్ట్ ద ఇంజిన్ వర్కింగ్ అట్కిన్సన్ సైకిల్. ఇది మెయిన్ డిఫికల్ట్ ఏంటంటే ఈ ఇంజిన్ని డిజైన్ చేయడం లేకపోతే వర్కింగ్ ఇంజిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అది డిఫికల్ట్ టు కన్స్ట్రక్ట్ చేయడం చాలా కష్టం అనమాట. అట్కిన్సన్ సైకిల్ మీద వర్క్ చేయాలంటే ఆ ఇంజిన్ని డిజైన్ చేయడం చాలా కష్టం. నెక్స్ట్ స్ట్రోక్ లెంత్ ఈజ్ డిఫరెంట్ ఫర్ కంప్రెషన్. ఈ స్ట్రోక్ లెంత్ ఏదైతే ఉందో మనకి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది కదా, ఈ స్ట్రోక్ లెంత్ ఈజ్
ఫర్ కంప్రెషన్. ఈ కంప్రెషన్లో డ్యూరింగ్ కంప్రెషన్ అప్పుడు ద ఎక్స్పాన్షన్ దిస్ రిక్వైర్స్ లింక్ మెకానిజం. ఈ ఎక్స్పాన్షన్ అప్పుడు, ఈ కంప్రెషన్ అప్పుడు మనకి లింక్ మెకానిజం అనేది టు చేంజ్ ద స్ట్రోక్ లెంత్ అట్లా చేంజ్ చేయడానికి లింక్ మెకానిజం అనేది ఇచ్చేయాలి. ఇది కొంచెం డిఫికల్ట్ అనమాట. నెక్స్ట్ జౌల్ సైకిల్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్, ఈ జౌల్ సైకిల్ అనేది ఎక్కువగా గ్యాస్ టర్బైన్ ప్లాంట్స్ వాటిలో ఎక్కువ ఇచ్చేస్తారు. దీనికి ఇంకో పేరు ఉంటుంటే బ్రాటన్ సైకిల్ అని కూడా అంటాం జౌల్ సైకిల్ని. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 కాన్స్టెంట్ ప్రెజర్. ఇది మనకి జౌల్ సైకిల్లో, బ్రాటన్ సైకిల్లో 2 కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ 2 ఐసెంట్రోపిక్ ప్రాసెస్ ఉన్నాయి. 2 కాన్స్టెంట్ ప్రెజర్, 2 ఐసెంట్రోపిక్ ప్రాసెస్. ఇట్ ఈజ్ ఏ irreversible cycle. It is an irreversible cycle because there is no regenerator to provide the constant temperature during the heating and cooling constant temperature. మనకి ఏంటంటే ఇక్కడ ఎటువంటి రీజనరేషన్స్ అలాంటివి కానీ ఇచ్చాం కాబట్టి దీని యొక్క ఇది ఇర్రివర్సిబుల్ సైకిల్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ద రివర్స్డ్ జౌల్ సైకిల్ ఈజ్ నౌన్ యాజ్ బెల్ కాలమ్ సైకిల్. దీన్ని మనం బెల్ కాలమ్ సైకిల్ అంటాం. రివర్స్డ్ జౌల్ సైకిల్ కానీ లేకపోతే రివర్స్డ్ బ్రాటన్ సైకిల్ కానీ, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అడుగుతూ ఉంటాడు. రివర్స్డ్ జౌల్ సైకిల్ కానీ లేదంటే రివర్స్డ్ బ్రాటన్ సైకిల్ కానీ బెల్ కాలమ్ సైకిల్ అంటాం. ఇది ఎక్కడ ఇచ్చేస్తామంటే ఎయిర్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ వాటిల్లో కూడా ఇచ్చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి వర్కింగ్ సైకిల్, మనకి బ్రాటన్ సైకిల్ చూసుకుంటే 1 నుంచి 2K ఐసెంట్రోపిక్ కంప్రెషన్. 1 నుంచి 2కి ఐసెంట్రోపిక్ కంప్రెషన్, ఇది కంప్రెషన్ అవుతుంది 1 నుంచి 2కి. అలాగే 2 నుంచి 3కి ఈ 3 ప్రాసెస్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ ఎడిషన్. ఈ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ ఎడిషన్ చేస్తున్నారు. ఇది కంబషన్ ఛాంబర్ అంటాం. మనకి గ్యాస్ టర్బైన్ సైకిల్స్ అంతే తెలుస్తుంది అక్కడ. ఇది కంబషన్ ఛాంబర్ దగ్గర మనకి హీట్ ఎడిషన్ చేస్తుంటాం కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇది ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్, ఇది గ్యాస్ టర్బైన్లో ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది హీట్ రిజెక్షన్, కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మనకి హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇది మనం చూడవచ్చు దీంట్లో. నెక్స్ట్ ఈ సైకిల్లో మనకు మెయిన్ ఏంటంటే ఏమంటే ఎఫిషియన్సీ, దానికి మనం హీట్ ఎంత సప్లై చేస్తామంటే CP T3 - T2, ఇక్కడ ఎంత హీట్ సప్లై చేస్తాం. అలాగే ఇది కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఎంత హీట్ రిజెక్ట్ అయింది అని చూసుకుంటే CP T4 - T4. ఈ రిమైనింగ్ ఎంత హీట్ సప్లై చేసామో ఎంత హీట్ రిజెక్ట్ అయింది దాని డిఫరెన్స్ మనకు వర్క్ అనేది సప్లై అవుతుంది. దీని ఎఫిషియన్సీ తీసుకుంటే వర్క్ డన్ మనకి ఎంత వర్క్ వచ్చింది, అలాగే ఎంత హీట్ సప్లై చేసాం అనేది ఎఫిషియన్సీ. దీని యొక్క ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ తీసుకుంటే 1-1/R అంటే ప్రెజర్ రేషియో అంటాం. RP అంటే RP పవర్ Γ-1/γ. ఇది ఇంపార్టెంటే. మనకి సేమ్ ఆటో సైకిల్ ఏంటంటే మనకి అక్కడ 1-1/R పవర్ Γ-1 వస్తుంది. ఇది ఆటో సైకిల్కి. అలాగే ఇక్కడ మనకి జౌల్ సైకిల్కి వచ్చేసరికి 1-1/RP పవర్ Γ-1/γ. ఇది మనకి జౌల్ సైకిల్కి ఎఫిషియన్సీ అనమాట. ఇది జౌల్ సైకిల్కి ఎఫిషియన్సీ. ఇక్కడ ప్రెజర్ రేషియో తీసుకుంటే అక్కడ మనం కంప్రెషన్ రేషియో తీసుకుంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీల్డ్లో. ఇక్కడ ప్రెజర్ రేషియో తీసుకోవాలంట P2/P1 ఆర్ P3/P4. ఇది తీసుకుని మనం చేస్తాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ దగ్గర మనకి ఎంత టెంపరేచర్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ దగ్గర ఎంత టెంపరేచర్ ఉంటుంది అంటే T1 × RP పవర్ Γ-1/γ. నెక్స్ట్ బ్రాటన్ సైకిల్. ఇది కూడా ఎక్కువగా అడిగితే బిట్టే. మనకి సైకిల్స్ మీద ఎప్పుడు ఇవి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా వాటిలో కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. మనకి ఈ సెట్లోంచి కూడా కంపల్సరీగా 1 or 2 మార్క్స్ వస్తాయి దీంట్లోంచి, సైకిల్స్ నుంచి. ఇవి ఎక్కువగా మనకి పవర్ ప్లాంట్లో ఏ టైప్ ఆఫ్ సైకిల్ని ఇచ్చేస్తారని అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. మనకి గ్యాస్ టర్బైన్ ప్లాంట్ అంటే బ్రాటన్ సైకిల్ గుర్తు రావాలి. అలాగే ర్యాంకైన్ సైకిల్ అంటే మనకి స్టీమ్ పవర్ ప్లాంట్ గుర్తు రావాలంట. బ్రాటన్ సైకిల్ అంటే గ్యాస్ టర్బైన్ ప్లాంట్లో ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. బ్రాటన్ సైకిల్ ఈజ్ ఏ థర్మోడైనమిక్ సైకిల్ దట్ డిస్క్రైబ్స్ ద వర్కింగ్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ ఇంజన్ బేసిస్ ద ఎయిర్ బ్రీతింగ్ జెట్ ఇంజిన్స్ వాటిలో మనకి బ్రాటన్ సైకిల్ని ఎక్కువగా ఇచ్చేస్తాం, జెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ వాటిలో. అయితే ఇక్కడ బ్రాటన్ సైకిల్ ఒకవేళ ఆప్షన్లో లేకపోతే కనుక జౌల్ సైకిల్ పెట్టుకోవచ్చు. జౌల్ సైకిల్ ఉంటుంది అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ర్యాంకైన్ సైకిల్ అనేది ఎక్కువగా పవర్ ప్లాంట్ అంటే స్టీమ్ బేస్డ్, అంటే స్టీమ్ పవర్ ప్లాంట్ లేదా స్టీమ్ ఇంజిన్స్ కానీ లేదంటే స్టీమ్ టర్బైన్స్లో వీటిలో ఎక్కువగా ఈ ర్యాంకైన్ సైకిల్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ర్యాంకైన్ సైకిల్ ఈజ్ యూజ్డ్ ఐడియల్ వేపర్ సైకిల్స్. ఇది జనరల్గా ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్లో రాదు. దీనికి సపరేట్గా మనకి వేపర్ సైకిల్స్లో వస్తుంది. ఇది ర్యాంకైన్ సైకిల్ అనేది
స్టీమ్ పవర్ ప్లాంట్లో ఎక్కువగా ఇచ్చేస్తుంటారు అనమాట. స్టీమ్ పవర్ ప్లాంట్లో ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. అయితే ద ర్యాంకైన్ సైకిల్ ఈజ్ సిమిలర్ టు కార్నట్ సైకిల్, బట్ ద ర్యాంకైన్ సైకిల్ ఈజ్ మచ్ మోర్ ప్రాక్టికల్ బికాజ్ ద వర్కింగ్ ఫ్లూయిడ్ ఈజ్ టైపికలీ ఎగ్జిస్ట్ ఇన్ సింగిల్ ఫేజ్. లిక్విడ్ స్టేజ్ కానీ లేదా వేపర్ స్టేట్లో కానీ వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఫర్ ద టూ ప్రెజర్ చేంజ్ ప్రాసెస్, ఇక్కడ టూ ప్రెజర్ రేషియోస్ మధ్యన వర్క్ చేస్తుంది. మనకి ర్యాంకైన్ సైకిల్ ఏంటంటే అక్కడ సోర్సు సింక్ అంటే టూ టెంపరేచర్ లిమిట్స్ దగ్గర వర్క్ చేస్తుంది. ఇందులో సరికి ర్యాంకైన్ సైకిల్ అనేది టూ ప్రెజర్ లిమిట్స్ దగ్గర ఇది వర్క్ చేస్తుంది అనమాట. అది ప్రెజర్ అండ్ ప్రెజర్ అట్ బాయిలర్ అండ్ కండెన్సర్. ఇవి మెయిన్ యూనిట్స్ మనం చూసుకుంటే ర్యాంకైన్ సైకిల్లో ఫస్ట్ 1 to 2 ప్రాసెస్ అనేది ఐసెంట్రోపిక్ పంపు. ఇది 1 నుంచి 2కి అంటే బాయిలర్కి వెళ్తుంది కదా, ఇది పంపు. ఇక్కడ ఏంటంటే మనకు 1 నుంచి 2కి ఇక్కడ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ఆ ఫ్లూయిడ్ ప్రెజర్ ఇంక్రీజ్ చేసి మనకు ఆ ఫ్లూయిడ్ని పంపిస్తుంది బాయిలర్లోకి. నెక్స్ట్ 2 నుంచి 3కి కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ ఎడిషన్. ఈ 2 నుంచి 3కి ఇక్కడ అంటే మనకి ప్రెజర్ అనేది ఆ ఫ్లూయిడ్కి కొంత హీట్ అనేది వేస్తుంది బాయిలర్ అనమాట. ఇంత బాయిలర్ని ఇండికేట్ చేస్తుంది. ఈ బాయిలర్లో ఏంటి వచ్చిన వాటర్కి స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తుంది, అంటే హీట్ని యాడ్ చేస్తుంది అనమాట. హీట్ని యాడ్ చేసి అక్కడ మనకి ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది. లిక్విడ్ పాటుగా మనకి గ్యాసెస్ సూపర్ హీటెడ్ స్టీమ్ అనేది మార్చి అది టర్బైన్లోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే మనకి 3-4 అంటే ఇది 3-4 ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఇది స్టీమ్ టర్బైన్ అంటాం. ఇది మన స్టీమ్ పవర్ ప్లాంట్లో స్టీమ్ టర్బైన్ ఇచ్చేస్తాం, గ్యాస్ టర్బైన్ ప్లాంట్లో గ్యాస్ టర్బైన్ ఇచ్చేస్తాం. ఇక్కడ స్టీమ్ టర్బైన్ ప్లాంట్లో మనకి స్టీమ్ టర్బైన్ ఇచ్చేస్తాం కాబట్టి ఆ స్టీమ్ అనేది హై ప్రెజర్ హీట్ ఎడిషన్ స్టీమ్ అనేది సూపర్ హీటెడ్ స్టీమ్ అనేది ఇక్కడ స్టీమ్ టర్బైన్లోకి ఎంటర్ అవి అక్కడ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ 4-1 అనేది మనకి ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ రిజెక్టర్. ఇక్కడ హీట్ అనేది రిజెక్ట్ అవుతుందంట. ఇది కండెన్సర్ అనమాట. ఇక్కడ చూడవచ్చు ఇది మనకి టర్బైన్. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనేది కండెన్సర్. ఈ కండెన్సర్లో హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు టు ఇన్షూర్ దట్ ద స్టీమ్ ఈజ్ లీవింగ్ ద టర్బైన్ సఫిషియెంట్లీ డ్రై. ఇన్ ద ప్రాక్టికల్ స్టీమ్ పవర్ ప్లాంట్ సూపర్ హీటెడ్ స్టీమ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ సాచురేటెడ్ స్టీమ్ టు ద టర్బైన్ ఇన్పుట్. However, we need to ensure that the steam enters the condenser to get the maximum turbine output. ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటంటే పంప్, ఇక్కడ పంప్ చూడొచ్చు. ఈ పంపులో ఏంటంటే మనకి ఫస్ట్ పంప్ చేసి ప్రెజర్ని ఇంక్రీజ్ చేసి బాయిలర్లో పంపిస్తుంది. ఈ బాయిలర్లో మనకి హీట్ ఎడిషన్ జరిగి అది సూపర్ హీటర్ అంటే సూపర్ హీటెడ్ స్టీమ్ అనేది టర్బైన్లోకి ఎంటర్ అవడం జరుగుతుంది. ఈ టర్బైన్లో ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇక్కడ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ జరిగి అది కండెన్సర్లో రావడం జరుగుతుంది. ఈ కండెన్సర్లో ఏంటంటే హీట్ రిజెక్షన్ జరుగుతుంది అనమాట. హీట్ రిజెక్ట్ అవి మళ్ళీ అక్కడ మనకి ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది. గ్యాసెస్ స్టేట్ అనేది లిక్విడ్ స్టేట్ కింద స్టేట్ అవి మనకి ఇక్కడ పంప్లోకి మళ్ళీ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ర్యాంకైన్ సైకిల్ చూసుకుంటే ఎలా ఉంటుంది, మనకి ఫస్ట్ హీట్ ఇన్పుట్ అనేది H3 - H2. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంథాల్పీలో తీసుకుంటాం. హీట్ రిజెక్టెడ్ అనేది H4 - H1. అలాగే వర్క్ అవుట్పుట్ వచ్చరికి ఇది టర్బైన్ ఉందన్నమాట. ఎంత H3 - H4 టర్బైన్లో చేంజ్ అయిన ఎంథాల్పీ, ఐసెంట్రోపిక్ ఎంథాల్పీ డ్రాప్ అనమాట. ఐసెంట్రోపిక్ ఎంథాల్పీ డ్రాప్ తీసుకుంటే అవుట్పుట్ టర్బైన్లో ఎంత ఉందంటే H3 - H4. ఇక్కడ వర్క్ డన్ బై ది పంప్ అంటే మనకి పంపుకి ఇచ్చిన వర్క్ H2 - H1. మనకి ఎఫిషియన్సీ వచ్చేసరికి ఈ రేషియో వేసుకుంటాం అనమాట. వర్క్ అవుట్పుట్లోంచి పంప్ వర్క్ తీసేస్తే మనకి హీట్ ఇన్పుట్కి ఎంత ఇచ్చామో దాని రేషియో తీసుకుంటే అది ఎఫిషియన్సీ. జనరల్గా దీని ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే స్టీమ్ పవర్ ప్లాంట్ది 40% వరకు ఉంటుంది. ఇది కూడా అడుగుతూ ఉంటాడు. స్టీమ్ పవర్ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ మనకి 40% వరకు ఉంటుంది. 35 నుంచి 40 మనకి ఆప్షన్లో పోస్ట్ ప్రియారిటీ 40 ఇవ్వాలి. మోడర్న్ స్టీమ్ పవర్ ప్లాంట్ 40% వరకు ఎఫిషియన్సీ ఉంటుంది. సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూద్దాం. ద సైకిల్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 అడియాబాటిక్స్ అండ్ 2 కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. ఇక్కడ 2 కాన్స్టెంట్ ప్రెజర్ ఉండాలి, అలాగే 2 అడియాబాటిక్స్ ఉండాలి. అలాంటి సైకిల్ ఏంటి? కాన్స్టెంట్ ప్రెజర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది అలాగే అడియాబాటిక్స్. ఐసోథర్మల్ గుర్తుకొస్తే రివర్సిబుల్ సైకిల్కి వెళ్ళాలి. ఐసోథర్మల్ లేకపోతే కనుక అసలు రివర్సిబుల్ జోన్కి వెళ్ళకూడదు. ఇక్కడ ఐసోథర్మల్ అనేది ఎక్కడే వెళ్ళదు కాబట్టి కాన్స్టెంట్ ప్రెజర్ ఇచ్చాడు, 2 అడియాబాటిక్స్ ఇచ్చాడు అంటే జౌల్ సైకిల్లో ఉంటుంది అనమాట. లేదంటే బ్రాటన్ సైకిల్ అన్నా కరెక్టే, జౌల్ అన్నా కరెక్టే. నెక్స్ట్ ద బ్రాటన్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోవింగ్ 4 ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే బ్రాటన్ సైకిల్లో మనకి 2 ఐసెంట్రోపిక్ 2 కాన్స్టెంట్ ప్రెజర్ సేమ్ మనకి అది ఇది ఒకటే.
నెక్స్ట్ రివర్స్డ్ జౌల్ సైకిల్ అంటే మనకి బ్రాటన్ సైకిల్ ఉంటుంది. రివర్స్డ్ జౌల్ అని బ్రాటన్ అని ఒకటే. ద ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ సైకిల్ విత్ డిక్రీజ్ ఇన్ కట్ ఆఫ్ రేషియోకి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. అంటే డిక్రీజ్ అవుతే కట్ ఆఫ్ రేషియో ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇంక్రీజెస్ అని పెట్టాలి. అదే మీకు కట్ ఆఫ్ రేషియో కాకుండా ఇక్కడ కంప్రెషన్ రేషియో ఇచ్చాడు అనుకోండి, కంప్రెషన్ రేషియో ఇస్తే అప్పుడు ఇది డిక్రీజ్ అవుతే కంప్రెషన్ రేషియో కూడా డిక్రీజ్ అవుతుందని చెప్పాలి. అయితే కంప్రెషన్ రేషియో ఇంక్రీజ్ అయితే ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే కట్ ఆఫ్ రేషియో ఇంక్రీజ్ అవుతుంది, కట్ ఆఫ్ రేషియో పెంచితే డీజిల్ సైకిల్ ఎఫిషియన్సీ తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ సైకిల్ హ్యాజ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. ఇక్కడ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉన్న సైకిల్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఇస్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అంటే మనకి రివర్సబుల్ సైకిల్స్ బాగా గుర్తు రావాలి. ఫస్ట్ ప్రియారిటీ మనకి కార్నాటిక్ ఇస్తామన్నమాట. కార్నాటిక్ అనేది మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉంటుంది. థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ర్యాంకైన్ సైకిల్ మీద వర్క్ చేస్తుంది. అదే జౌల్ సైకిల్ అంటే గ్యాస్ టర్బైన్ ప్లాంట్, ఇది గ్యాస్ టర్బైన్ ప్లాంట్. ఆటో సైకిల్ వచ్చేసరికి ఎస్ఐ ఇంజిన్స్, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్స్. కార్నాట్ సైకిల్స్కి కార్నాట్ ఇంజిన్స్, రివర్సిబుల్ ఇంజిన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ సైకిల్ హీట్ ఎక్స్చేంజర్స్ ఆర్ యూజ్డ్. హీట్ ఎక్స్చేంజర్స్ యూజ్ చేసే సైకిల్ ఏంటి? అది స్టెర్లింగ్ సైకిల్లోనే హీట్ ఎక్స్చేంజర్స్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు. డ్యూయల్ సైకిల్ హీట్ ఎడిషన్ టేక్స్ ప్లేస్. డ్యూయల్ సైకిల్లో హీట్ ఎడిషన్ అనేది పార్ట్లీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, పార్ట్లీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే మీకు ఈ ఆప్షన్ ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే మనకి హీట్ ఎడిషన్ అనేది ఆటో సైకిల్కి అవుతుంది. అలాగే కాన్స్టెంట్ ప్రెజర్ అంటే ఇది డీజిల్ సైకిల్కి అవుతుంది. ఫర్ సేమ్ కంప్రెషన్ రేషియో ఫర్ సేమ్ హీట్ యాడెడ్. సేమ్ కంప్రెషన్ రేషియో అనడం కాబట్టి వెంటనే మనకి సేమ్ కంప్రెషన్ రేషియో దగ్గర ఆటో సైకిల్ ఈజ్ మోర్ ఎఫిషియెంట్ డీజిల్ సైకిల్, అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ ఈజ్ గ్రేటర్ దెన్ డీజిల్ సైకిల్. డీజిల్ సైకిల్ కన్నా ఎఫిషియన్సీ ఆటో సైకిల్ ఎక్కువగా ఉంటుంది. ద సైకిల్ ఇన్ విచ్ హీట్ ఈజ్ సప్లైడ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ సప్లై చేస్తాం అండ్ రిజెక్టెడ్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ రిజెక్షన్ చేసింది, అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ యాడ్ చేసి రిజెక్ట్ చేసింది అట్కిన్సన్ సైకిల్. ఇది ఇంపార్టెంట్. అది దీనికి రివర్స్ ప్రాసెస్ అయితే మనకి ఏంటి, హీట్ ఎడిషన్, హీట్ సప్లైడ్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు డీజిల్ సైకిల్ వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ యాడ్ చేసి రిజెక్ట్ చేసింది అయితే అట్కిన్సన్ సైకిల్ వస్తుంది. మనకి ఎప్పుడు చెప్పాను కదా, డీజిల్ సైకిల్ సేమ్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ఇది ద ఫాలోవింగ్ సైకిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎయిర్క్రాఫ్ట్ రిఫ్రిజరేషన్. ఎయిర్క్రాఫ్ట్ రిఫ్రిజరేషన్స్లో ఎక్కువగా రివర్స్డ్ బ్రాటన్ సైకిల్ని ఇచ్చేస్తారు. దీన్నే బెల్ కాలమ్ సైకిల్ అంటారు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.